హలో గాయ్స్, వెల్కమ్ టు యానం తెలుగు వరల్డ్. ఇవాళ మన యానం వచ్చేసి వన్ పీస్ లోని ఎగ్ హెడ్ ఆర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నేను కొద్దిగా మోటివేట్ అయ్యి ఇంకొంచెం వీడియోస్ ని త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. స్టోరీలోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే థౌజండ్స్ అన్ని అప్పటికే వానో బోర్డర్ దాటడానికి వాటర్ ఫాల్ వైపు వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ లూఫీ ఒక టిపికల్ లూఫీ డెసిషన్ తీసుకుంటాడు. అందరూ సేఫ్ రూట్ లో వెళ్లాలని అనుకుంటే లూఫీ మాత్రం వాటర్ ఫాల్ నుంచి డైరెక్ట్ గా కిందకి జంప్ చేద్దాం అని ఎగ్జైట్మెంట్ తో చెప్తాడు. అలాగే సన్నీ షిప్ నిజంగానే వాటర్ ఫాల్ మీద నుంచి కిందకి దూకుతుంది. షిప్ మొత్తం వైలెంట్ గా షేక్ అవుతుంది. చాపర్, ఉసోప్ భయంతో పెద్దగా అరుస్తారు. ఫ్రాంకీ కూడా షిప్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందరూ సంహౌ సేఫ్ గా బయటపడతారు. షిప్ సేఫ్ గా బయటపడిన వెంటనే నామి ఫేస్ కెమెరాలో క్లోజప్ చూపిస్తారు. ఆమెకి కోపం పీక్ లో ఉంటుంది. లూఫీ, నువ్వు కెప్టెన్ అని ఎవరు చెప్పారు? క్రూని ఇలా రిస్క్ లో పెట్టడం ఏంటి అంటూ లూఫీ మీద ఫుల్ అటాక్ చేస్తుంది. లూఫీ ఒక పంచ్ తిన్నాక ఫేస్ మొత్తం ఉబ్బిపోతుంది. ఉసోప్, చాపర్ ఇద్దరు బ్యారెల్ వెనక దాక్కుని నామీని ఇప్పుడు ఎవరు ఆపలేరు అని భయపడతారు. జింబే కొత్తగా క్రూలో చేరాడు కాబట్టి సిచ్యువేషన్ కామ్ చేయాలని ఏమీ జరగలేదు కదా అని ఇన్నోసెంట్ గా అంటాడు. కానీ నామి వెంటనే అదే ప్రాబ్లం అని జింబే మీద కూడా షౌట్ చేస్తుంది. జింబే ఎక్స్ప్రెషన్ చూస్తే ఆడియన్స్ కి కూడా నవ్వొస్తుంది. అతని మనసులో నామి హాకీ యూజ్ చేస్తుందా అని అనుకునేలా రియాక్షన్ ఇస్తాడు. నామి చివరికి లూఫీని రోప్ కేజ్ లో లాక్ చేస్తుంది. లూఫీ కేజ్ లో కూర్చొని ఆకలి వేస్తుంది అని ఏడుస్తుంటాడు. ఇంతలో స్కైలో న్యూస్ కో ఎగురుతూ వస్తుంది. రాబిన్ వెంటనే న్యూస్ పేపర్ తీసుకుంటుంది. పేపర్ తో పాటు కొత్త వాంటెడ్ పోస్టర్స్ కూడా ఉంటాయి. రాబిన్ స్మైల్ చేస్తూ అందరి కొత్త బౌంటీస్ వచ్చాయి అని చెబుతుంది. అందరూ ఒక్కసారిగా ఎగ్జైటెడ్ అయిపోతారు. మొదట చాపర్ తన పోస్టర్ తీసుకుంటాడు. అతను ఫుల్ ఎగ్జైట్మెంట్ తో నా బౌంటీ ఎంత పెరిగిందో చూడాలి అని పేపర్ ఓపెన్ చేస్తాడు. కానీ బౌంటీ చూసేసరికి 1000 బెర్రీస్ అంతే. చాపర్ ఫేస్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎందుకు నన్ను ఎప్పుడు పెట్లాగే ట్రీట్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తాడు. రాబిన్ అతని డిసప్పాయింట్మెంట్ చూసి ఒక కాటన్ క్యాండీ ఇస్తుంది. నామి తన పోస్టర్ చూస్తుంది. 366 మిలియన్ బెర్రీస్. మొదట సర్ప్రైజ్ అవుతుంది. తర్వాత వెంటనే అంత మనీ నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. బ్రూక్ తన బౌంటీ పెరిగిందని హ్యాపీగా గిటార్ ప్లే చేస్తాడు. ఫ్రాంకీ తన పోస్టర్ చూసి మొదట చాలా ఎగ్జైటెడ్ అవుతాడు. కానీ వెంటనే షాక్. ఎందుకంటే పోస్టర్లో ఫ్రాంకీ ఫోటో బదులు థౌజండ్స్ అన్ని ఫోటో ఉంటుంది. ఫ్రాంకీ ఫుల్ యాంగ్రీ అయ్యి నా ఫోటో ఎక్కడా, షిప్ ఫోటో ఎందుకు అని ఫ్రస్ట్రేట్ అవుతాడు. క్రూ మొత్తం నవ్వుకుంటారు. తర్వాత సాంజీ తన బౌంటీ చూస్తాడు. 1.032 బిలియన్. మొదట హ్యాపీ అవుతాడు. కానీ వెంటనే జోరో బౌంటీ చూస్తాడు. జోరో బౌంటీ 1.111 బిలియన్. సాంజీ ఫేస్ వెంటనే మారిపోతుంది. మరలా ఈ మాస్ హెడ్ కన్నా తక్కువేనా అని ఇరిటేట్ అవుతాడు. జోరో స్మైల్ చేస్తూ 4th ప్లేస్ కుక్ అని టీజ్ చేస్తాడు. ఇద్దరి మధ్య యూజువల్లీ కామెడీ ఫైట్ మొదలవుతుంది. జింబే తన బౌంటీ చూస్తాడు. 1.1 బిలియన్ బెర్రీస్. అతను చాలా కామ్ గా స్మైల్ చేస్తాడు. ఫైనల్లీ నన్ను స్ట్రా హ్యాట్ క్రూ మెంబర్ గా వరల్డ్ రికగ్నైజ్ చేసింది అని అనుకుంటాడు. ఇది చిన్న సీన్ అయినా ఎమోషనల్లీ టచ్ అవుతుంది. జోరో, సాంజీ, జింబే బౌంటీస్ చూసిన తర్వాత రాబిన్ స్మైల్ చేస్తూ చివరి పోస్టర్ తీస్తుంది. అది కెప్టెన్ మంకీ డి లూఫీ పోస్టర్. అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. లూఫీ మాత్రం ఇంకా నామి పెట్టిన కేజ్లోనే ఇరుక్కుపోయి ఉంటాడు. రాబిన్ పోస్టర్ చూపించగానే 3 బిలియన్ బెర్రీస్. ఉసోప్ కళ్ళు పెద్దవైపోతాయి. చాపర్ కూడా లూఫీ బౌంటీ 3 బిలియనా అని ఆశ్చర్యపోతాడు. లూఫీ మాత్రం కేజ్లో నుంచే నా బౌంటీ పెరిగింది అని చిన్నపిల్లాడిలో సంతోషపడతాడు. ఇక్కడ ఓడా ఒక ఫన్నీ కాంట్రాస్ట్ చూపిస్తాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు లూఫీని ఎంపరర్ ఆఫ్ ది సీ యోంకుగా చూస్తుంటే కానీ అతను మాత్రం బౌంటీ పెరిగిందని సంతోషంలో ఉంటాడు. ఇప్పుడు కెమెరా ఒక్కసారిగా కరాయిబారి ఐలాండ్ కి షిఫ్ట్ అవుతుంది. సీన్ ఓపెన్ అవగానే బగ్గీ భయంతో అరుస్తూ కనిపిస్తాడు. అతని ఫేస్ మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది. ఎందుకంటే అతని ఎదురుగా నిలబడి ఉన్నారు క్రొకోడైల్ మరియు డ్రాకుల్ మిహ్వాక్. బగ్గీ ఆల్మోస్ట్ ఏడుస్తూ ప్లీజ్ నన్ను చంపకండి అని రిక్వెస్ట్ చేస్తాడు. క్రొకోడైల్ ఫేస్ చూస్తేనే డేంజర్ అర్థమవుతుంది. అతను బగ్గీ షర్ట్ పట్టుకుని క్రాస్ గిల్ ని నేను క్రియేట్ చేశాను. మిహ్వాక్ నాతో పార్ట్నర్. మరి నువ్వెలా లీడర్ అయ్యావు అని కోపంతో అడుగుతాడు. బగ్గీ పూర్తిగా పానిక్ అయిపోతాడు.
తనకు కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మిహ్వాక్ కూడా చాలా కామ్గా మాట్లాడతాడు, కానీ ఆ కామ్నెస్లోనే డేంజర్ ఉంటుంది. అతను బగ్గీ వైపు చూస్తూ నిన్ను ఇలా వదిలేస్తే మన రిప్యుటేషన్ కంప్లీట్గా స్పాయిల్ అవుతుంది అని చెప్తాడు. మిహ్వాక్ ఎక్స్ప్రెషన్ చూస్తే అతను నిజంగానే బగ్గీని కట్ చేస్తాడేమో అనిపిస్తుంది. బగ్గీ బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. రేవరీ తర్వాత 7 వార్లార్డ్ సిస్టమ్ అఫీషియల్లీ క్యాన్సిల్ అయ్యింది. అంటే మిహ్వాక్, క్రొకడైల్ లాంటి వాళ్ళు ఇక గవర్నమెంట్ ప్రొటెక్షన్లో లేరు. మెరిన్స్ వాళ్ళందరినీ హంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిహ్వాక్ తన ఐలాండ్లో మెరిన్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. కానీ అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఇలా ఒంటరిగా ఉండటం కన్నా ఒక ఆర్గనైజేషన్ బెటర్ అని అనుకుంటాడు. అప్పుడే క్రొకోడైల్ నుంచి డెండన్ బూషి కాల్ వస్తుంది. క్రొకోడైల్ మిహ్వాక్తో మాట్లాడతాడు. మనం అలయన్స్ ఫామ్ చేద్దాం అని చెప్తాడు. అతని ప్లాన్ సింపుల్. ఇండివిజువల్గా ఫైట్ చేయడం కంటే ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తే మెరిన్స్ కూడా సీరియస్గా థింక్ చేయాల్సి వస్తుంది. మిహ్వాక్ కూడా ఆ ఐడియా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే అతనికి అన్నెసరీ మెరిన్ అటాక్స్ వద్దు, తనకు పీస్ఫుల్ లైఫ్ కావాలి కాబట్టి. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. కరైబారి ఆ ఐలాండ్ మీద మెరిన్స్ అటాక్ చేస్తున్నారు. బగ్గీ ఫాలోవర్స్ అందరూ పానిక్ అవుతుంటారు. అప్పుడే క్రొకోడైల్ అక్కడికి వస్తాడు. ఒక్క అటాక్తో మెరిన్స్ని వెనక్కి నెట్టేస్తాడు. తర్వాత మిహ్వాక్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇద్దరూ వచ్చి మెరిన్ ఫోర్సెస్ని పూర్తిగా చెదరగొడతారు. అదే మొత్తం స్టోరీలో టర్నింగ్ పాయింట్. బగ్గీ ఫాలోవర్స్ అసలు నిజం తెలియక బగ్గీ సామా కోసం క్రొకోడైల్ మిహ్వాక్ వచ్చారు అని అనుకుంటారు. వాళ్ళు బగ్గీని ఆల్రెడీ గాడ్లా అనుకుంటున్నారు. అందుకే ఇద్దరు లెజెండరీ పైరట్స్ కూడా బగ్గీ ఆర్డర్స్ ఫాలో చేస్తున్నారని బిలీవ్ చేస్తారు. బగ్గీ మాత్రం ఇది ఏం జరుగుతుందిరా బాబు అని లోపల భయపడుతుంటాడు. కానీ బయట మాత్రం ఫేక్ స్మైల్ ఇస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఇంకా కంటిన్యూ అవుతుంది. క్రొకోడైల్ బగ్గీ వైపు కోపంగా చూస్తూ నా దగ్గర తీసుకున్న మనీ ఎప్పుడు తిరిగిస్తావు అని అడుగుతాడు. అప్పుడే ఆడియన్స్కి అసలు విషయం తెలుస్తుంది. బగ్గీ చాలా కాలం క్రితమే క్రొకోడైల్ దగ్గర భారీ అమౌంట్ అప్పు తీసుకున్నాడు. కానీ బిజినెస్ ఫెయిల్ అవడంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. క్రొకోడైల్ ఆ డబ్బు రికవరీ చేయడానికి బగ్గీ ఐలాండ్కి వచ్చాడు. అంటే మొదట్లో క్రొకోడైల్ బగ్గీతో పార్ట్నర్షిప్ చేయడానికి రాలేదు, తన అప్పు వసూలు చేయడానికి వచ్చాడు. బగ్గీ చెమటలు పట్టి కొంచెం టైం ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంతలో బగ్గీ ఫాలోవర్స్ బయట ఒక పోస్టర్ తయారు చేస్తారు. ఆ పోస్టర్లో మధ్యలో బగ్గీ ఫోటో, ఒకవైపు మిహ్వాక్, మరోవైపు క్రొకోడైల్. వాళ్ళకి అనిపించింది చేస్తారు. మన గ్రేట్ కెప్టెన్ బగ్గీ కింద ఈ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అని వెంటనే ఆ పోస్టర్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోతుంది. అసలు బగ్గీకి ఈ పోస్టర్ గురించి తెలియదు. తర్వాత తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. మెరిన్స్ కూడా అదే పోస్టర్ చూస్తారు. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కూడా అదే రిపోర్ట్ పంపుతుంది. వాళ్ళు వెంటనే కంక్లూజన్కి వస్తారు. మిహ్వాక్ లాంటి స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్ మ్యాన్, క్రొకోడైల్ లాంటి డేంజరస్ పైరట్ ఇద్దరు బగ్గీ కింద ఉన్నారంటే బగ్గీయే లీడర్ అని డిసైడ్ అవుతారు. ఈ ఒక్క మిస్అండర్స్టాండింగ్ వల్లే బగ్గీ రెప్యుటేషన్ ఒక్కసారిగా స్కై హైకి వెళ్ళిపోతుంది. ఈ ఆర్గనైజేషన్కి క్రాస్ గిల్డ్ అని పేరు పెట్టబడుతుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ఐరనీ ఏంటంటే క్రాస్ గిల్డ్ని ప్లాన్ చేసింది క్రొకోడైల్, స్ట్రాంగెస్ట్ ఫైటర్ మిహ్వాక్. కానీ లీడర్కి అనౌన్స్ అయ్యింది మాత్రం బగ్గీ. బగ్గీకి ఇది లక్కీ యాక్సిడెంట్ అనమాట. క్రొకోడైల్ మిహ్వాక్ ఇద్దరికి మాత్రం ఫుల్ ఫ్రస్ట్రేషన్. వరల్డ్ గవర్నమెంట్ నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఇస్తుంది, బగ్గీ ద క్లోన్ ద న్యూ ఎంపరర్ ఆఫ్ ది సీ అని. ఈ వార్త ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బగ్గీ ఫాలోవర్స్ సెలబ్రేట్ స్టార్ట్ చేస్తారు. బగ్గీ సామా అని అరుస్తుంటారు. బగ్గీ బయటికి స్మైల్ ఇస్తున్నా లోపల మాత్రం నేను ఎంపరర్ ఎలా అయ్యారా బాబు అని భయపడుతుంటాడు. ఎందుకంటే ఇప్పుడు యోంకో అనే టైటిల్ వల్ల షాంక్స్, బ్లాక్ బియర్డ్, లూఫీ లాంటి మాన్స్టర్స్తో సేమ్ లెవెల్లో ట్రీట్ చేస్తారు. ఇక్కడ యానిమే కొత్త బౌంటీస్ కూడా రివీల్ చేస్తుంది. డ్రాకుల్ మిహ్వాక్ 3.59 బిలియన్ బెర్రీస్, బగ్గీ 3.189 బిలియన్ బెర్రీస్, క్రొకోడైల్ 1.965 బిలియన్ బెర్రీస్. మిహ్వాక్ బౌంటీ చూసి మెరిన్స్ కూడా అతను ఇప్పటికీ ఎంత డేంజరస్ అని అనుకుంటారు. క్రొకోడైల్ కూడా ఆల్బస్టర్ తర్వాత మళ్ళీ వరల్డ్ స్టేజ్ మీదకి వచ్చాడని తెలుస్తుంది. బగ్గీ బౌంటీ మాత్రం ఆల్మోస్ట్ అందరినీ షాక్ చేస్తుంది. అది అతని స్ట్రెంగ్త్ వల్ల కాదు, ప్రపంచం అతని ఆర్గనైజేషన్ లీడర్ అని నమ్మినందువల్ల. చివరిగా కెమెరా బగ్గీ ఫేస్ మీద క్లోజ్ అవుతుంది. ఒకవైపు ఫాలోవర్స్ సెలబ్రేట్ చేస్తున్నారు, మరోవైపు క్రొకోడైల్ మిహ్వాక్ ఇద్దరు బగ్గీ వైపు డేంజరస్ గా చూస్తున్నారు. ఆడియన్స్ కి మాత్రం కామెడీ క్లియర్ గా అర్థమవుతుంది. బగ్గీ లైఫ్ మొత్తం లక్ మీద నడుస్తుంది.
కానీ అదే లక్ అతన్ని మళ్ళీ ఎంపరర్ పొజిషన్లోకి తీసుకొచ్చింది. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సీలో రెడ్ హెయిర్ పైరట్ షిప్ కనిపిస్తుంది. మార్కో వాళ్ళ షిప్ మీద నుంచి దిగడానికి రెడీ అవుతాడు. షాంక్స్ తన షిప్లో లిఫ్ట్ ఇచ్చి ఫీనిక్స్ ఐలాండ్ దగ్గర దింపుతాడు. మార్కో స్మైల్ చేస్తూ రైడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రెడ్ హెయిర్ అని చెప్తాడు. షాంక్స్ క్రూ కూడా ఫ్రెండ్లీగా బాయ్ చెప్తారు. మార్కో ఒకసారి ఫీనిక్స్ ఐలాండ్ వైపు చూస్తాడు. ఏస్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వైట్ బియర్డ్ చివరి కోరికల్లో ఒకటి ఈ ఐలాండ్ని ప్రొటెక్ట్ చేయడం. అందుకే మార్కో అక్కడికి వెళ్తాడు. ఈ చిన్న సీన్ మార్కో క్యారెక్టర్ ఎంత లాయల్ అనేది మరోసారి చూపిస్తుంది. సీన్ వెంటనే వానో ఫ్లాష్ బ్యాక్కి మారుతుంది. యామాటో అందరి ముందు నిలబడి నేను ఇప్పుడే సీకి రాను అని చెప్తుంది. లూఫీ నామి చోపర్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే యామాటో వాళ్ళతో అడ్వెంచర్కి వస్తానని చెప్పింది. ఇప్పుడు యామాటో రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ర్యూ కుగ్యూ అటాక్ తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది. కైడో లేకపోతే వానో మీద ఇంకా చాలా పవర్ఫుల్ ఎనిమీస్ వస్తారు. నేను ఇక్కడే ఉండి మొమ్నోస్కేకి సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. లూఫీ కొద్దిసేపు సైలెంట్గా యామాటో వైపు చూస్తాడు. తర్వాత స్మైల్ చేస్తూ సరే కానీ ఎప్పుడైనా రావాలి అనిపిస్తే మా దగ్గరికి రా అని అంటాడు. ఈ మాట యామాటోకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మార్కో గాల్లోకి ఎగిరి ఫీనిక్స్ ఫామ్లోకి మారుతాడు. లూఫీ అతన్ని చూసి మెరిన్ ఫోర్డ్లో నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ మార్కో అని గట్టిగా అంటాడు. మార్కో వెనక్కి తిరిగి స్మైల్ చేస్తాడు. ఇప్పుడు మీ జనరేషన్ టైం అని చెప్పి ఫీనిక్స్ ఐలాండ్ వైపు ఎగిరిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ ముగిసి కెమెరా అమెజాన్ లిల్లీ మీదకి వస్తుంది. కానీ ఈసారి మనం చూసిన బ్యూటిఫుల్ ఐలాండ్ కనిపించదు. మౌంటైన్ ఒక భాగం పూర్తిగా కట్ అయిపోయింది. చాలా ఇల్లు పాడైపోయాయి. గ్రౌండ్ అంతా బ్యాటిల్ మార్క్స్తో నిండిపోయి ఉంటుంది. గ్లోరోషియా ఎల్డన్ న్యోన్ చుట్టూ చూసి బాధపడుతూ ఉంటుంది. మన ఐలాండ్ ఇలా ఎప్పుడూ కనిపించలేదు అని బాధపడుతుంది. బోవా హ్యాంకాక్ కూడా బ్యాండేజెస్ ఉంటాయి. ఆమె సీరియస్గా నేను ఇక్కడే ఉంటే మెరిన్స్ మళ్ళీ వస్తారు అని అంటుంది. ఎందుకంటే వార్లార్డ్ సిస్టమ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్కి హ్యాంకాక్ ఎనిమీ అయిపోయింది. అంటే అమెజాన్ లిల్లీ మీద అటాక్ ఇంకా ఆగవని ఆమెకు తెలుసు. కూజా పైరట్స్ అందరూ హ్యాంకాక్ వైపు చూస్తూ టెన్షన్ పడుతుంటారు. ఎపిసోడ్ ఇప్పుడు కొన్ని వారాల ముందు జరిగిన సంఘటనకి వెళ్తుంది. సీలో మెరైన్ షిప్స్ వరుసగా అమెజాన్ లిల్లీ వైపు వస్తుంటాయి. క్యానాన్స్తో ఐలాండ్ గేట్స్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. హ్యూజ్ ఎక్స్ప్లోషన్స్ జరుగుతాయి. స్మోక్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మెరైన్స్ అనుకుంటారు గేట్ బ్రేక్ అయింది, ఇప్పుడు ఈజీగా ఐలాండ్లోకి వెళ్ళిపోవచ్చు అని. కానీ వాళ్ళకి తెలియదు కూజా పైరట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారని. మార్గరెట్, స్వీట్ పీ ఇంకా కూజా వారియర్స్ అందరూ వాల్స్ మీద నిలబడి ఉంటారు. వాళ్ళు హాకీ కోట్ చేసిన ఆరోస్ ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఆ ఆరోస్ మెరీన్ సోల్జర్స్ ని ఒక్కొక్కరిగా పడగొడతాయి. కొన్ని ఆరోస్ క్యానన్ బాల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి. మెరీన్ సోల్జర్స్ షాక్ అయిపోతారు. నార్మల్ ఆరోస్ కావు, హాకీ యూజ్ చేస్తున్నారు అని అరుస్తారు. ఈ చిన్న బ్యాటిల్లోనే కూజా వారియర్స్ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తారు. బ్యాటిల్ మధ్యలో కోబీ ముందుకు వస్తాడు. అతను మెరీన్స్కి అన్నెసరీ క్యాజువాలిటీస్ వద్దు అని చెప్తాడు. కోబీ ఇప్పటికీ సేమ్ కైండ్ హార్టెడ్ పర్సన్. అతని గోల్ హ్యాంకాక్ని అరెస్ట్ చేయడం, కానీ అన్నెసరీగా ఐలాండ్ పీపుల్ని హర్ట్ చేయడం కాదు. అందుకే అతను ఒక షాకింగ్ ఆర్డర్ ఇస్తాడు. సెరాఫిమ్ మూవ్ అవుట్ అని కమాండ్ ఇస్తాడు. అమెజాన్ లిల్లీలో మెరీన్స్ అటాక్ చేస్తున్న సమయంలో కోబీ ఇచ్చిన ఆర్డర్తో కొత్త టైప్ పాసిఫిస్టా బ్యాటిల్ ఫీల్డ్లోకి వస్తాయి. మొదట చూస్తే అవి చిన్నపిల్లల్లా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక బ్లాక్ వింగ్స్, వెనుక మండుతున్న ఫ్లేమ్ ఉంటాయి. కూజా వారియర్స్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇవి సాధారణ పాసిఫిస్టాలు కావు, ఇవే సెరాఫిమ్. ఇద్దరిలో ఒకటి చిన్న వయసులో ఉన్న బోవా హ్యాంకాక్ లాగా కనిపిస్తుంది. దాని పేరు ఎస్ స్నేక్. మరొకటి చిన్న వయసులో ఉన్న మిహ్వాక్ లాగా కనిపిస్తుంది. దానికి పేరు ఎస్ హాక్. స్వీట్ పీ, మార్గరేట్ లాంటి కూజా వారియర్స్ సెరాఫిమ్ని ఆపడానికి ముందుకు వస్తారు. వాళ్ళకి మొదట ఇది చిన్నపిల్ల అని అనిపిస్తుంది, కానీ ఎస్నేక్ ఒక్కసారిగా అటాక్ చేయగానే అందరూ షాక్. ఒక చిన్న బాడీలో ఇంత ట్రెమాండియస్ స్ట్రెంగ్త్ ఎలా ఉందో వాళ్ళకి అర్థం కాదు. ఎస్నేక్ తన ముందు ఉన్న కూజా వారియర్స్ని చాలా ఈజీగా వెనక్కి కొడుతుంది. ఇక్కడే వాళ్ళకి అర్థమవుతుంది ఇది చైల్డ్ లా కనిపిస్తున్న ఆర్డినరీ చైల్డ్ కాదు అని. కూజా వారియర్స్ స్నేక్ ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తారు. ఫేస్ చూసినప్పుడు వాళ్ళకి ఒక విషయం ఇమీడియట్లీ గుర్తొస్తుంది. ఇది చిన్నప్పటి బోవా హ్యాంకాక్ లాగే ఉంది. అదే హెయిర్ స్టైల్, అదే ఫేషియల్ అపీరెన్స్. కానీ వాళ్ళకి ఇది ఎలా పాసిబుల్ అనేది తెలియదు. అసలు గవర్నమెంట్ ఏం క్రియేట్ చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు.
ఇదే సమయంలో ఎస్వాక్ కూడా బ్యాటిల్ ఫీల్డ్ లో తన పవర్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఇదే సమయంలో సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ అవుతుంది. సీ నుంచి ఒక పెద్ద షిప్ అమెజాన్ లిల్లీ వైపు వస్తుంది. అది ఎవరిదో కాదు, బ్లాక్ బియర్డ్ పైరట్స్. షిప్ మీద మార్షల్ రీ టీచ్ బ్లాక్ బియర్డ్ ఉంటాడు. అతనితో పాటు క్యాథరిన్ డేవాన్ మరియు వాస్కో షార్ట్ కూడా ఉంటారు. బ్లాక్ బియర్డ్ కి మెరిన్స్ తో ఫైట్ చేయడం మెయిన్ టార్గెట్ కాదు, అతని అసలు టార్గెట్ ఒక్కరే, బోవా హ్యాంకాక్. ఎందుకంటే హ్యాంకాక్ దగ్గర ఉన్న మెరో నోమి పవర్ బ్లాక్ బియర్డ్ కి కావాలి. బ్లాక్ బియర్డ్ ఐలాండ్ దగ్గరికి రాగానే సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ మెరిన్ ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. అతను తన గురా నోమి పవర్ ఉపయోగించి సముద్రంలో భారీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. మెరిన్ షిప్స్ ఒక్కసారిగా షేక్ అవుతాయి. అంటే బ్లాక్ బియర్డ్ కి ఒక విషయం క్లియర్, ఈ చోస్ నాకు అడ్వాంటేజ్. అతను తన క్రూతో కలిసి ఐలాండ్ లోకి దిగుతాడు. బ్లాక్ బియర్డ్ పైరట్స్ ఐలాండ్ లోకి వచ్చిన వెంటనే మెరిన్స్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తారు. మెరిన్ సోల్జర్స్ అటాక్ చేస్తారు. కానీ బ్లాక్ బియర్డ్ చాలా క్యాజువల్లీ తన యామి నోమి పవర్ ఉపయోగిస్తాడు. డార్క్నెస్ ఒక్కసారిగా స్ప్రెడ్ అవుతుంది. బిల్డింగ్స్, మెరిన్స్ అన్నీ అతని డార్క్నెస్ వైపు లాగబడతాయి. బ్లాక్ బియర్డ్ కి ఎదురుగా నిలబడటం ఎంత డేంజరస్ అక్కడే తెలుస్తుంది. అప్పుడే బ్లాక్ బియర్డ్ ముందుకు వస్తున్నప్పుడు ఒక భారీ స్వాడ్ అటాక్ అతని వైపు వస్తుంది. అది ఎస్వాక్. బ్లాక్ బియర్డ్ వెంటనే అటాక్ ని అవాయిడ్ చేస్తాడు. ఎస్వాక్ మళ్ళీ స్వాడ్ స్వింగ్ చేస్తాడు. ఈసారి బ్లాక్ బియర్డ్ తన ఆర్మమెంట్ హాకీ ఉపయోగించి బ్లాక్ చేస్తాడు. కానీ అటాక్ పవర్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి బ్లాక్ బియర్డ్ చాలా దూరం వరకు వెనక్కి ఎగిరిపోతాడు. ఎస్వాక్ స్వాడ్ స్లాష్ వెనుక ఉన్న భారీ మౌంటైన్ పోర్షన్ ని కూడా కట్ చేస్తుంది. బ్లాక్ బియర్డ్ ఫేస్ లో మొదట సర్ప్రైజ్, తర్వాత ఇరిటేషన్. అతనికి ఇప్పుడు అర్థమవుతుంది, ఈ పిల్ల పాసిఫిస్టా కాదు, కొత్త జనరేషన్ వెపన్ అని. ఎస్వాక్ ని అబ్జర్వ్ చేస్తూ బ్లాక్ బియర్డ్ ఒక ఇంపార్టెంట్ విషయం నోటీస్ చేస్తాడు. వైట్ హెయిర్, బ్రౌన్ స్కిన్, బ్లాక్ వింగ్స్, బ్యాక్ మీద ఫైర్. ఈ ఫీచర్స్ చూసిన వెంటనే బ్లాక్ బియర్డ్ కి లునేరియన్ రేస్ గుర్తొస్తుంది. కింగ్ గురించి మనం ఇంతకు ముందు చూసిన క్యారెక్టరిస్టిక్స్ ఇవే. అంటే గవర్నమెంట్ కొత్త పాసిఫిస్టా టెక్నాలజీలో లునేరియన్ ట్రైడ్స్ ని ఉపయోగించిందనే విషయం బ్లాక్ బియర్డ్ కి అర్థమవుతుంది. ఎస్వాక్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. బ్లాక్ బియర్డ్ వెంటనే తన డార్క్నెస్ పవర్ యాక్టివేట్ చేస్తాడు. బ్లాక్ హోల్. చుట్టుపక్కల బిల్డింగ్స్, ఆబ్జెక్ట్స్ అన్ని డార్క్నెస్ లోకి పుల్ అవడం మొదలవుతుంది. ఎస్వాక్ సిచ్యువేషన్ డేంజరస్ అని గుర్తించి వెంటనే తన పొజిషన్ చేంజ్ చేస్తాడు. అలా ఎస్వాక్ అటాక్ నుంచి తప్పించుకుంటాడు బ్లాక్ బియర్డ్. ఈ ఫైట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం కనిపిస్తుంది. సెరాఫిమ్ ఎంత పవర్ఫుల్ వెపనో బ్లాక్ బియర్డ్ కూడా సెరాఫిమ్ ని సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో అమెజాన్ లిల్లీ ప్లేస్ దగ్గర పరిస్థితి మరింత డేంజరస్ అవుతుంది. బోవా హ్యాంకాక్ బయటకు వస్తుంది. ఆమె బ్యాటిల్ ఫీల్డ్ వైపు చూస్తుంది. మెరిన్స్ ఒకవైపు, బ్లాక్ బియర్డ్ పైరట్స్ మరోవైపు, కూజా వారియర్స్ మధ్యలో. ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా హ్యాంకాక్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఈ ఐలాండ్ కి ఎవరు వచ్చినా తనని అండర్ ఎస్టిమేట్ చేయడం వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్. ఆమె తన బ్యూటీని వెపన్ గా ఉపయోగించడానికి సిద్ధమవుతుంది. హ్యాంకాక్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చి తన మెరో నోమి పవర్ యాక్టివేట్ చేయబోయే మూమెంట్ కి స్టోరీ చేరుతుంది. హ్యాంకాక్ వెంటనే తన మెరో నోమి పవర్ని ఉపయోగిస్తుంది. ఆమె చేతుల నుంచి స్లేవ్ యారో రిలీజ్ అవుతుంది. ఆ అటాక్ తగిలిన వాళ్ళు ఒక్కొక్కరుగా స్టోన్గా మారిపోతారు. మెరిన్స్, బ్లాక్ బియర్డ్ పైరట్స్ చాలా మంది ఒక్కసారిగా పెట్రిఫైడ్ అయిపోతారు. ఇది చూసి బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం షాక్ అవుతుంది. హ్యాంకాక్కి ఎనిమి ఎంతమంది ఉన్నా పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే వాళ్ళని ఫిజికల్ స్ట్రెంగ్త్ ఓడించాల్సిన అవసరం లేకుండా ఒక్క డెవిల్ ఫ్రూట్ అటాక్తోనే బ్యాటిల్ ఫీల్డ్ నుంచి రిమూవ్ చేయగలదు. హ్యాంకాక్ ను చూసి మెరిన్స్ మాత్రమే కాదు, సెరాఫిమ్ కూడా ఆమెపై అటాక్ చేయడానికి మూవ్ అవుతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అటాక్ చేస్తే ఇప్పటికే స్టోన్గా మారిన వాళ్లే డ్యామేజ్ అవుతారు. ఇది చూసి కోబీ వెంటనే సెరాఫిమ్ ని ఆపమని ఆర్డర్ ఇస్తాడు. అతనికి తన మిషన్ హ్యాంకాక్ ని అరెస్ట్ చేయడం. కానీ ఇన్నోసెంట్ మెరిన్స్ లేదా పెట్రిఫైడ్ పీపుల్ అన్నెసరీగా చనిపోవడం అతనికి ఇష్టం లేదు. ఇది కోబీ క్యారెక్టర్ని మరోసారి షో చేస్తుంది. హ్యాంకాక్ క్రౌడ్లో కోబీని గుర్తిస్తుంది. కోబీ ఆమెని సరెండర్ అవ్వమని అడుగుతాడు. కానీ హ్యాంకాక్కి సరెండర్ అయ్యే ఇంటెన్షన్ అస్సలు లేదు. ఆమె కోబీ వైపు మూవ్ అవుతుంది. కోబీ కూడా మెంటలీ ప్రిపేర్ అవుతాడు. అతనికి తెలుసు, నేను పైరట్ ఎంప్రెస్ని డైరెక్ట్గా డిఫీట్ చేయలేను అని. తన డ్యూటీ చేయడానికి వెనక్కి తగ్గడు. హ్యాంకాక్ ఒక్కసారిగా కోబీ మీద అటాక్ చేయడానికి ముందుకు దూకుతుంది. హ్యాంకాక్ కోబీని కిక్ చేయడానికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యే సమయంలో బ్లాక్ బియర్డ్ సడన్లీ ఎంట్రీ ఇస్తాడు. అతను తన యామి నోమి పవర్ ఉపయోగిస్తాడు. బ్లాక్ వార్టెక్స్. డార్క్నెస్ పవర్ హ్యాంకాక్ ని తన వైపు పుల్ చేస్తుంది.
హ్యాంకాక్ అటాక్ కంప్లీట్ చేయలేకపోతుంది. బ్లాక్ బియర్డ్ ఆమెను మిడ్ ఎయిర్లోనే పట్టేసుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్, ఎందుకంటే బ్లాక్ బియర్డ్ డైరెక్ట్ ఫైట్లోకి దూకకుండా హ్యాంకాక్ కోబీతో బిజీగా ఉన్న మూమెంట్ని యూజ్ చేసుకున్నాడు. బ్లాక్ బియర్డ్ హ్యాంకాక్ని పట్టుకున్న వెంటనే అతని డార్క్నెస్ పవర్ కారణంగా హ్యాంకాక్ తన డెవిల్ ఫ్రూట్ పవర్ని ప్రాపర్లీ యూజ్ చేయలేకపోతుంది. అంటే ఇప్పటి వరకు బ్యాటిల్ ఫీల్డ్లో అందరినీ స్టోన్గా మార్చిన హ్యాంకాక్ ఇప్పుడు బ్లాక్ బియర్డ్ గ్రిప్లో హెల్ప్లెస్ పొజిషన్లో ఉంది. హ్యాంకాక్ చాలా యాంగ్రీగా నన్ను వదిలే అని అంటుంది, కానీ బ్లాక్ బియర్డ్ మాత్రం ఆమెను వదిలే ఇంటెన్షన్లో లేడు. బ్లాక్ బియర్డ్ హ్యాంకాక్ని చూస్తూ ఆమె స్ట్రెంగ్త్ని అంచనా వేస్తూ ఉంటాడు. నువ్వు పైరట్ ఎంప్రెస్ అని ఎందుకు పిలుస్తున్నారో ఇప్పుడు అర్థమైంది అని యాటిట్యూడ్తో మాట్లాడతాడు. కానీ అతనికి హ్యాంకాక్ మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, అతని అసలు టార్గెట్ మెరో నోమి. బ్లాక్ బియర్డ్కి డెవిల్ ఫ్రూట్ పవర్ కావాలి, ఎందుకంటే హ్యాంకాక్ దగ్గర ఉన్న ఎబిలిటీ చాలా డేంజరస్. ఒకసారి ఎనిమి పెట్రిఫైడ్ అయితే బ్యాటిల్ ఫీల్డ్లో వాళ్ళను ప్రాక్టికల్లీ ఎలిమినేట్ చేసినట్టే. హ్యాంకాక్ బ్లాక్ బియర్డ్కి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. ఆమె బ్యూటీ లేకపోతే మెరో నోమి పవర్ అంతా ఎఫెక్టివ్గా ఉండదని బ్లాక్ బియర్డ్ భావించవచ్చు. కానీ హ్యాంకాక్ తన పవర్ గురించి కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తనని చంపితే కూడా బ్లాక్ బియర్డ్కి వాళ్ళ పెట్రిఫికేషన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఎందుకంటే తన డెవిల్ ఫ్రూట్ పవర్కి నెక్స్ట్ యూజర్ వచ్చినా ఇప్పటికే స్టోన్గా మారిన వాళ్ళని వాళ్ళు తిరిగి నార్మల్ చేయగలరనే గ్యారంటీ లేదు. అంటే హ్యాంకాక్ని చంపడం బ్లాక్ బియర్డ్కి సొల్యూషన్ కాదు, ఆమెని అలైవ్గా ఉంచాల్సిందే. ఇది హ్యాంకాక్ తన సిచ్యువేషన్ని సేవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్న చాలా క్లెవర్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అప్పుడే బ్యాటిల్ ఫీల్డ్లోకి ఒక ఫెమిలియర్ పర్సన్ వస్తాడు. అతనే సిల్వర్స్ రేలీ, అంటే రోజర్ పైరట్స్కి చెందిన లెజెండరీ డార్క్ కింగ్ రేలీ. రేలీ కామ్గా అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే బ్లాక్ బియర్డ్ కూడా సీరియస్ అవుతాడు, ఎందుకంటే రేలీ ఎవరో బ్లాక్ బియర్డ్కి బాగా తెలుసు. రేలీ బ్లాక్ బియర్డ్ని చూస్తూ ఇక ఈ ఫైట్ని కంటిన్యూ చేయకుండా అమెజాన్ లిల్లీ నుంచి వెళ్ళిపోవాలని చెబుతాడు. బ్లాక్ బియర్డ్కి రేలీతో ఫైట్ చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ బ్లాక్ బియర్డ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతాడు. రేలీ ఇప్పుడు తన ప్రైమ్లో లేడని అతనికి తెలుసు, కానీ రేలీ అంటే రేలీయే. అతని రెప్యుటేషన్, ఎక్స్పీరియన్స్, హాకీ గురించి బ్లాక్ బియర్డ్కి తెలుసు. ఇక్కడే బ్లాక్ బియర్డ్ ఒక డేంజరస్ డెసిషన్ తీసుకోకుండా వెనక్కి తగ్గుతాడు. రేలీ మాత్రం తన యూజువల్ కామ్ యాటిట్యూడ్తో సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తాడు. రేలీ రెండు సైడ్స్కి కూడా ఒక డీల్ సజెస్ట్ చేస్తాడు. బ్లాక్ బియర్డ్ పైరట్స్ ఐలాండ్ నుంచి వెళ్ళాలి, మెరిన్స్ కూడా వెళ్ళాలి. హ్యాంకాక్ కూడా తన పవర్తో స్టోన్గా మారిన వాళ్ళని తిరిగి నార్మల్ చేయాలి. అంటే ఎవరు ఇంకొకరిపై అటాక్ చేయకుండా సిచ్యువేషన్ని అక్కడితో స్టాప్ చేయాలి. చివరికి బ్లాక్ బియర్డ్ కూడా ఈ డీల్ కి అగ్రి అవుతాడు. అలా అమెజాన్ లిల్లీలో జరిగిన మాసివ్ బ్యాటిల్ ముగుస్తుంది. బ్యాటిల్ ముగిసిన తర్వాత హ్యాంకాక్ రేలీ దగ్గరికి వస్తుంది. ఆమె ఫేస్ లో రిలీఫ్ ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ బియర్డ్ చేతిలో తాను ఆల్మోస్ట్ హెల్ప్లెస్ పొజిషన్ కి వెళ్లిపోయింది. రేలీ ఇంటర్వెన్షన్ వల్ల ఆమె కూజా పైరట్స్ ఐలాండ్ మొత్తం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. హ్యాంకాక్ రేలీకి థ్యాంక్స్ చెబుతుంది. రేలీ కూడా చాలా సింపుల్ గా రెస్పాండ్ చేస్తాడు. ఇక్కడ పెద్ద డ్రామాటిక్ డైలాగ్ ఏమీ ఉండదు, కానీ రేలీ ప్రెజెన్స్ వల్లే మొత్తం సిచ్యువేషన్ ఎంత త్వరగా చేంజ్ అయిందో తెలుస్తుంది. బ్యాటిల్ ముగిసిన తర్వాత కూజా పైరట్స్ మాత్రం ఒక విషయం గురించి ఇంకా వర్రీడ్గా ఉంటారు. అది సెరాఫిమ్. ఎందుకంటే మెరిన్స్ తీసుకొచ్చిన ఈ కొత్త వెపన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో వాళ్ళు స్వయంగా చూశారు. అంత ఫైట్ జరిగిన సెరాఫిమ్ కి ప్రాక్టికల్లీ పెద్ద డ్యామేజ్ ఏమీ కాలేదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఒక సెరాఫిమ్ చిన్న వయసులో ఉన్న బోవా హ్యాంకాక్ లాగే కనిపిస్తుంది. శాండర్ సోనియా, మ్యారీగోల్డ్ ఇద్దరు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది మన హ్యాంకాక్ చిన్నప్పుడు ఉన్నట్టు ఎందుకు ఉంది అన్న ప్రశ్న వాళ్ళకి వస్తుంది. ఇది ఫ్యూచర్ లో సెరాఫిమ్ గురించి మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయనే హింట్. బ్యాటిల్ ముగిసింది. మెరిన్స్ ఐలాండ్ నుంచి బయలుదేరారు. బ్లాక్ బియర్డ్ పైరట్స్ కూడా వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం రివీల్ అవుతుంది. కోబీ బ్లాక్ బియర్డ్ పైరట్స్ చేతిలో పడిపోయాడు, అంటే బ్లాక్ బియర్డ్ చేతిలో చిక్కుకున్నాడు. అంటే రేలీ వచ్చి బ్లాక్ బియర్డ్ తో ఫైట్ స్టాప్ చేయించిన బ్లాక్ బియర్డ్ తన అసలు ఆబ్జెక్టివ్ లో ఒకటి మాత్రం అచీవ్ చేశాడు, కోబీని కిడ్నాప్ చేశాడు. ఇది తర్వాత చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు కెమెరా రెవల్యూషనరీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కామబక్క కింగ్డమ్ కి మారుతుంది. అక్కడ డ్రాగన్, ఇవాంకో, రెవల్యూషనరీ ఆర్మీ మెంబర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. ఎందుకంటే న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ చాలా షాకింగ్ గా ఉంది. కింగ్స్ కోబ్రా అసాసినేటెడ్, అదే కాకుండా ప్రిన్స్ వివి మిస్సింగ్. ఈ రెండింటికి సాబోనే కారణం అని ప్రపంచానికి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. రెవల్యూషనరీ ఆర్మీకి ఇది అసలు నమ్మే విధంగా ఉండదు, ఎందుకంటే వాళ్ళు మొనార్చస్ ని ఇలా టార్గెట్ చేయడం వాళ్ళ ఆబ్జెక్టివ్ కాదు. డ్రాగన్ చాలా వర్రీడ్ గా ఉంటాడు. సాబో అలైవ్ గా ఉన్నాడా లేదా అన్నదే వారికి తెలియదు. కొంతమంది రెవల్యూషనరీ మెంబర్స్ కి సాబో గురించి చాలా ఫియర్ వస్తుంది.
వరల్డ్ గవర్నమెంట్ అతన్ని పట్టుకుందా, కోబ్రా అసాసినేషన్ తర్వాత సాబోని ఏం చేశారు అనే క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడే డెండెన్ బూషి రింగ్ అవుతుంది. అందరూ ఒక్కసారిగా ఆ వైపు చూస్తారు. ఇప్పుడు సీన్ థౌజండ్స్ అన్ని మీదకి వస్తుంది. స్ట్రాహాట్ క్రూ అంతా న్యూస్ పేపర్ చుట్టూ చేరి ఉంటారు. రాబిన్ న్యూస్ చదువుతూ ఉండగా ఒక షాకింగ్ హెడ్లైన్ బయటపడుతుంది. ఆలబాస్టర్ కింగ్ కోబ్రా హత్య చేయబడ్డాడు. అంతేకాదు ప్రిన్సెస్ వివి కూడా కనిపించడం లేదు. ఈ న్యూస్ విన్న వెంటనే లూఫీకి విషయం అసలు డైజెస్ట్ కాదు. అతను వెంటనే సాబో అలా చెయ్యడు అనే యాటిట్యూడ్ లో ఉంటాడు. లూఫీకి సాబో మీద ఎంత నమ్మకం ఉందో ఇక్కడ క్లియర్ అవుతుంది. లూఫీ ఒక్కరే అలా అనుకోవడం కాదు, రాబిన్ కూడా చాలా కామ్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతుంది. రెవల్యూషనరీ ఆర్మీ అసలు ప్రధాన ఎనిమి కింగ్స్ కాదు, వాళ్ళ టార్గెట్ వరల్డ్ నోబుల్స్, సెలెస్టియల్ డ్రాగన్స్. అంటే కోబ్రా లాంటి కింగ్స్ ని చంపడం రెవల్యూషనరీ ఆర్మీ ఆబ్జెక్టివ్ కి అసలు మ్యాచ్ అవ్వదు. ఈ మాట లూఫీకి మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే న్యూస్ పేపర్ లో వచ్చిన స్టోరీలో ఏదో తప్పు ఉండొచ్చనే క్రోకి కూడా అనిపిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం లూఫీని చాలా డిస్టర్బ్ చేస్తుంది. వివి మిస్సింగ్. వివి వాళ్లకు చాలా క్లోజ్. ఆల్బాస్టాలో వాళ్లతో కలిసి ఎన్నో డేంజరస్ ఫేస్ చేసింది. అందుకే లూఫీ వెంటనే ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటాడు. ఆల్బాస్టాకి వెళ్దామని అంటాడు. అక్కడితో ఆగకుండా మేరీ గోయిస్ కి కూడా వెళ్దామని అంటాడు. అంటే లూఫీకి ఇప్పుడు ఒకటే గోల్, వివిని కనుక్కోవాలి. లూఫీ మాటలు విన్న వెంటనే క్రూలో కూడా ఎమోషన్స్ పెరుగుతాయి. నామికి వివి గురించి చాలా కన్సర్న్. ఉసోబ్ కూడా అప్సెట్ అవుతాడు. చాపర్ కి కోబ్రా డెత్ గుర్తొచ్చి బాధపడతాడు. సాంజీ కూడా వివి గురించి వర్రీడ్ గా ఉంటాడు. అందరూ బేసికలీ లూఫీతో కలిసి వెళ్ళడానికి మెంటలీ రెడీ అవుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం కామ్ గా ఉంటాడు. తనే జోరో. జోరో చాలా సీరియస్ గా లూఫీతో మాట్లాడతాడు. అతను బేసికలీ చెప్పేది ఇప్పుడే రష్ అయ్యి వెళ్లడం కరెక్ట్ కాదు, అంటే ఎమోషన్స్ లో డెసిషన్ తీసుకోకూడదని చెబుతాడు. లూఫీకి ఇది నచ్చదు. వివి డేంజర్ లో ఉంది అనే ఫీల్ తో ఆర్గ్యూ చేస్తాడు. కానీ జోరో మాత్రం తన పాయింట్ నుంచి వెనక్కి తగ్గడు. అక్కడ జోరో చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇప్పటి వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. కోబ్రాకి నిజంగా ఏం జరిగింది, వివి ఎక్కడుంది, సాబో ఏం చేశాడు, వరల్డ్ గవర్నమెంట్ అసలు ఏం దాచుతుంది, ఏది వాళ్ళకి తెలియదు. అలాంటి సమయంలో మ్యారీగోయిస్ లోకి స్ట్రైట్ గా వెళ్లడం అంటే సూసైడ్ మిషన్ లాంటిదే. జోరో లూఫీకి అతని పాస్ట్ ని గుర్తు చేస్తాడు. ఆల్బాస్టాలో ఏస్ విషయంలో లూఫీ చేసిన ప్రామిస్ కూడా ఇండైరెక్ట్లీ గుర్తు చేస్తాడు. ప్రతి సిచ్యువేషన్ లో వెంటనే బ్రదర్ దగ్గరకు పరిగెత్తకుండా అవసరమైనప్పుడు మాత్రమే ఇంటర్ఫియర్ చేయాలని. లూఫీకి జోరో మాటలు అస్సలు నచ్చవు. అతను జోరోతో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. నామి, సాంజీ, చోపర్ కూడా లూఫీ సైడ్ కి వస్తారు. ఇక్కడ సిచ్యువేషన్ సీరియస్ గా ఉండగా వన్ పీస్ స్టైల్ కామెడీ మొదలవుతుంది. జోరో తన యూజువల్ కామ్ యాటిట్యూడ్ లో ఉంటాడు. సాంజీ మాత్రం జోరోని ప్రవోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపట్లో ఇద్దరి మధ్య యూజువల్ జోరో వర్సెస్ సాంజీ ఫైట్ మొదలవుతుంది. అంటే సీరియస్ డిస్కషన్ కూడా చివరికి కామెడీగా మారిపోతుందన్నమాట. ఇంతలో రాబిన్ దగ్గర ఇంకా న్యూస్ పేపర్ ఉంది. ఆమె క్రూకి ఇంకొన్ని ఇంపార్టెంట్ వరల్డ్ ఈవెంట్స్ ఉన్నాయని చెబుతుంది. అందులో 7 వార్లార్డ్స్ సిస్టమ్ అబాలిష్ అవ్వడం, బగ్గీ యొంకో అవడం లాంటి షాకింగ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ లూఫీ అప్పటికే సాబో వివి విషయాలతో మెంటలీ ఓవర్లోడెడ్ గా ఉంటాడు. అందుకే రాబిన్ తో ఇంపార్టెంట్ అయినవి లేటర్ చెప్పు అనే యాటిట్యూడ్ ఉంటాడు. అంటే ప్రపంచంలో ఎంత పెద్ద చేంజెస్ జరిగినా ఆ మూమెంట్స్ లో లూఫీకి మాత్రం సాబో మరియు వివి మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎపిసోడ్ ఒక్కసారిగా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్తుంది. లూఫీ డెక్ మీద పడుకొని స్కై వైపు చూసుకుంటాడు. అతనికి చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. ఏస్, సాబో, లూఫీ ఈ ముగ్గురు చిన్నప్పుడు కలిసి ఉన్న రోజులు, వాళ్ళు తమ ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్న రోజులు. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంది. ఏస్ కి తన ఓన్ పాత్, సాబోకి తన ఓన్ డ్రీమ్, మరి లూఫీకి కూడా ఒక డ్రీమ్ ఉంది. కానీ ఆ డ్రీమ్ ని అప్పట్లో ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు నవ్వారు. ఫ్లాష్ బ్యాక్ లో చిన్న లూఫీ తన డ్రీమ్ గురించి ఏస్ సాబోకి చెప్తాడు. అతను చెప్పేది చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ అదే సమయంలో చాలా ఇంపాసిబుల్ గా కూడా ఉంటుంది. ఏస్, సాబో మొదట సర్ప్రైజ్ అవుతారు. తర్వాత ఇద్దరు నవ్వడం స్టార్ట్ చేస్తారు. లూఫీ కూడా వాళ్ళతో కలిసి నవ్వుతాడు. కానీ లూఫీ మాత్రం తన డ్రీమ్ ని సీరియస్ గానే తీసుకుంటాడు. అతనికి ఒక విషయం మాత్రం క్లియర్, నేను పైరట్ కింగ్ అయితే నా డ్రీమ్ అచీవ్ చేయగలను. ఈ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లూఫీకి పైరట్ కింగ్ అవడం ఫైనల్ డెస్టినేషన్ కాదు, అదే అతని అసలు డ్రీమ్ ని అచీవ్ చేయడానికి ఒక పాత్ లాంటిది అంతే. ఇప్పుడు ప్రెజెంట్ కి తిరిగి వస్తాం. లూఫీ క్రూ అందరినీ చూస్తాడు. అందరూ సైలెంట్. లూఫీ చాలా సీరియస్ గా తన చైల్డ్హుడ్ లో ఏ సాబోకి చెప్పినా అదే డ్రీమ్ ని ఇప్పుడు తన క్రూకి చెప్తాడు. కానీ యానిమే మనకి లూఫీ అసలు డ్రీమ్ ని వినిపించదు. అదే ఈ సీన్ స్పెషల్. లూఫీ మాట్లాడతాడు, కానీ ఆడియోలో అతని యాక్చువల్ వర్డ్స్ రివీల్ చేయరు. ఆడియన్స్ కి కూడా తెలియదు.
లూఫీ మాటలు విన్న వెంటనే క్రూ మొత్తం ఫ్రీజ్ అయిపోతారు. జోరో కూడా షాక్. నామీకి నమ్మకంగా అనిపించదు. సాంజీ ఆశ్చర్యపోతారు. ఉసోప్ అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే మోడ్ లో ఉంటాడు. ఫ్రాంకీ మాత్రం పూర్తిగా ఎగ్జైటెడ్ అవుతారు. చాపర్ కూడా అమేజింగ్ అంటారు. బ్రూకి కూడా ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంటే లూఫీ చెప్పిన డ్రీమ్ ఆర్డినరీ డ్రీమ్ కాదు, అది పైరట్ కింగ్ అవడం కంటే కూడా పెద్దది. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే గతంలో రోజర్ తన క్రూకి కూడా ఒక మిస్టీరియస్ డ్రీమ్ చెప్పినప్పుడు మనకి తెలుసు. రోజర్ డ్రీమ్ విన్నప్పుడు వైట్ బియర్డ్, ఓడెన్ లాంటి వాళ్ళు కూడా నవ్వారు. ఇప్పుడు లూఫీ అదే టైప్ రియాక్షన్ ని తన క్రూ నుంచి పొందుతున్నాడు. అంటే ఓడా 2 సీన్స్ ని ప్యారల్ గా చూపిస్తున్నాడు. రోజర్ క్రూకి డ్రీమ్, లూఫీ స్ట్రా హ్యాట్స్ కి డ్రీమ్. కానీ అసలు డ్రీమ్ ఏంటో మాత్రం ఇప్పటికీ సీక్రెట్. కట్ చేస్తే ఇప్పుడు సాబోని చూస్తాం. సాబో ఇప్పుడు లులిషియా కింగ్డమ్ లో ఉన్నాడు. అతను రెవల్యూషనరీ ఆర్మీకి డెండెన్ బూషి ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ సాబోకి తెలియని విషయం ఏమిటంటే మెరీన్స్ ఆ కమ్యూనికేషన్ ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అంటే సాబో మాట్లాడుతున్న ప్రతి మాట వరల్డ్ గవర్నమెంట్ కి వినిపిస్తుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే సాబోకి తాను ఎంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయబోతున్నాడో తెలుసు. సాబో ఫైనలీ రెవల్యూషనరీ ఆర్మీకి కనెక్ట్ అవుతాడు. అతను వెంటనే ఒక విషయం క్లియర్ చేస్తాడు. కింగ్ కోబ్రాని నేను మర్డర్ చేయలేదు అని. డ్రాగన్ ఇవాంకో రెవల్యూషనరీ ఆర్మీకి కొంత రిలీఫ్ వస్తుంది. కనీసం సాబో అలైవ్ గా ఉన్నాడని వాళ్ళకి తెలుస్తుంది. కానీ సాబో వాయిస్ లో టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అతను ఇంకా ఒక చాలా పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాడు. సాబో తన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. రేవడి సమావేశంలో మేరీ గోయస్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. అతను ప్యాంగ్వా క్యాజిల్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంటీ థ్రోన్ దగ్గర ఒక షాకింగ్ విషయం చూశాడు. ప్రపంచానికి ఒకే రూలర్ లేడని చూపించడానికి ఎంటీ థ్రోన్ ఉండాలి. కానీ సాబో అక్కడ చూసింది ఎవరో ఆ ఎంటీ థ్రోన్ మీద కూర్చుని ఉన్నారు. అంటే వరల్డ్ గవర్నమెంట్ ప్రపంచానికి చెప్పే స్టోరీ మొత్తం అబద్ధం. సాబో ఇంకా మిస్టీరియస్ పర్సన్ గురించి చెప్పబోతుంటాడు. రెవల్యూషనరీ ఆర్మీ మెంబర్స్ అందరూ సైలెంట్ గా వింటుంటారు. సాబో మాటలో ఫియర్ కనిపిస్తుంది. ఎందుకంటే అతను చూసింది సాధారణ పొలిటికల్ సీక్రెట్ కాదు, అది ప్రపంచ చరిత్రనే మార్చగల విషయం. అతను ఆ వ్యక్తి గురించి చెప్పబోతున్న సమయంలో ఒక్కసారిగా మెరీన్స్ కి విషయం అర్థమవుతుంది. మేరీ గోయిస్ లో 5 ఎల్డర్స్ కి సాబో లొకేషన్ గురించి సమాచారం అందుతుంది. వాళ్ళకు ఒక విషయం క్లియర్, సాబో లులిషియా కింగ్డమ్ లో ఉన్నాడు అని. లులిషియా ప్రస్తుతం రెవల్యూషనరీ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న దేశాల్లో ఒకటి. ఇంకా ముఖ్యంగా సాబో ఇప్పుడు ఈమూ గురించి మాట్లాడబోతున్నాడు. అందుకే సిచ్యువేషన్ ని వెంటనే కంట్రోల్ చేయాలని నిర్ణయిస్తారు. ఇక్కడ ఎపిసోడ్ అట్మాస్ఫియర్ పూర్తిగా డార్క్ అయిపోతుంది. మనకి ఈమూ కనిపిస్తాడు. ఈమూ ముందు ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ లో లులిషియా కింగ్డమ్ లొకేషన్ కనిపిస్తుంది. ఈమూ ఆ ప్లేస్ ని చూస్తాడు. తర్వాత లులిషియాని మ్యాప్ నుంచి క్రాస్ అవుట్ చేస్తాడు. ఇది చూసిన వెంటనే ఆడియన్స్ కి డేంజర్ అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు కెమెరా లులిషియా కింగ్డమ్ కి వెళ్తుంది. అక్కడ ప్రజలు నార్మల్ గా ఉన్నారు. వాళ్ళకి తమ మీద ఏం జరగబోతుందో అస్సలు తెలియదు. అంతలో స్కై ఒక్కసారిగా డార్క్ అవుతుంది. పీపుల్ పైకి చూస్తారు. ఆకాశంలో ఒక ఎనార్మస్ షాడో కనిపిస్తుంది. ఏమిటో ఎవరికీ అర్థం కాదు. సాబో కూడా సిచ్యువేషన్ ని నోటీస్ చేయలేడు. ఒక్కసారిగా స్కైలో స్ట్రేంజ్ రెడ్ లైట్ కనిపిస్తుంది. తర్వాత ఒకటి కాదు, చాలా బీమ్స్ ఆఫ్ లైట్ స్కై నుంచి లులిషియా మీద పడడం స్టార్ట్ అవుతాయి. ప్రజలు భయంతో పరుగులు పెడతారు. బిల్డింగ్స్ డిస్ట్రాయ్ అవుతాయి. ఎక్కడ చూసినా ఎక్స్ప్లోజన్స్. ఎవరికి ఎక్కడి నుంచి అటాక్ వస్తుందో కూడా అర్థం కాదు. సాబో ఇంకా డెండన్ బూషిలో మాట్లాడుతూనే ఉంటాడు. అతను పెగువా క్యాజిల్లో ఎంటీ థ్రోన్ మీద అని చెప్పబోతున్న సమయంలో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అదే సమయంలో లులిషియా మొత్తం ఆ మిస్టీరియస్ అటాక్ లో డిసప్పియర్ అవుతారు. కొన్ని సెకండ్స్ లో లులిషియా కింగ్డమ్ అసలు మ్యాప్ మీద లేనట్టుగా మాయమైపోతుంది. అక్కడ ఉన్న ప్రజలు, బిల్డింగ్స్, కింగ్డమ్ మొత్తం ఏమీ మిగలదు. అక్కడ పెద్ద సీక్వెక్ కూడా ఏర్పడుతుంది. లులిషియా కింగ్డమ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిన తర్వాత స్టోరీ మళ్ళీ థౌజండ్స్ అన్ని మీదకి వస్తుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. స్టార్ హ్యాడ్ క్రూ న్యూ వరల్డ్ లో కొత్త ఐలాండ్ కోసం ట్రావెల్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు వెళ్తున్న సీలో వెదర్ చాలా డేంజరస్ గా మారబోతుందని. సన్నీ ముందుకు వెళ్తుండగా వెదర్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పటి వరకు నార్మల్ గా ఉన్న సీ ఒక్కసారిగా ఫ్రీజింగ్ కోల్డ్ అయిపోతుంది. చుట్టూ స్నో, ఐస్, స్ట్రాంగ్ విండ్స్. క్రూకి అర్థమవుతుంది మనం ఒక వింటర్ ఐలాండ్ క్లైమేట్ రేంజ్ లోకి ఎంటర్ అయ్యాము అని. న్యూ వరల్డ్ లో వెదర్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుందో ఇది మరో ఎగ్జాంపుల్. ఒక క్షణం కామ్ సీ, తర్వాత వెంటనే ఎక్స్ట్రీమ్ కోల్డ్. అలాంటి ఫ్రీజింగ్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి ఒక వియర్డ్ ఫెనోమినాన్ కనిపిస్తుంది. సముద్రంలో ఒక చాలా పెద్ద వార్మ్ ఎడ్డీ. అంటే సరౌండింగ్ వాటర్ చాలా కోల్డ్ గా ఉన్నా అక్కడ మాత్రం వార్మ్ వాటర్ పైకి స్ట్రాంగ్ గా స్పైరల్ అవుతూ ఉంటుంది. సన్నీ దాని దగ్గరకు వెళ్లడంతో క్రూకి స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తాయి. మొదట వాళ్ళకి ఏమిటో అర్థం కాదు. అప్పుడు ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది, హెల్ప్ హెల్ప్ అని. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. లూఫీ వెంటనే క్యూరియాసిటీతో
అక్కడికి చూస్తాడు. అతనికి అక్కడ ఎవరో వాటర్లో ట్రాప్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సాంజీ కూడా సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తాడు. కానీ కరెంట్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఎవరైనా అక్కడికి వెళ్ళడం ఈజీ కాదు. అప్పుడు జోరో తన స్వాడ్ తీస్తాడు. జోరో ముందుకు వచ్చి తన స్వాడ్స్తో ఆ వామ్ ఎడ్డీని కట్ చేస్తాడు. ఒక్కసారిగా వాటర్ కాలమ్ స్ప్లిట్ అవుతుంది. అందరూ లోపల ఏముందో చూడడానికి ప్రయత్నిస్తారు. అక్కడ నుంచి ఒక పర్సన్ బయటకు వస్తుంది. కానీ ఆమె కండిషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. అదే సమయంలో స్ట్రాంగ్ విండ్ ఒక్కసారిగా సన్నీ మీదకి హిట్ అవుతుంది. చాపర్ బయటకి రావడంతో విండ్ అతన్ని లిఫ్ట్ చేసి గాల్లోకి విసిరేస్తుంది. చాపర్ అరుస్తూ గాల్లోకి వెళ్తాడు. లూఫీ వెంటనే చాపర్ ని సేవ్ చేయడానికి జంప్ చేస్తాడు. కానీ విండ్ స్ట్రెంత్ అంత ఎక్కువగా ఉండటంతో లూఫీ కూడా గాల్లోకి ఎగిరిపోతాడు. ఇప్పుడు ఒక సైడ్ లో చాపర్, మరో సైడ్ లో లూఫీ, కింద ఓషన్, మధ్యలో ట్రాప్డ్ గర్ల్. లూఫీ తన స్ట్రెచింగ్ ఎబిలిటీ ఉపయోగించి చాపర్ ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటర్ లో ఉన్న గర్ల్ వైపు వెళ్తాడు. అతను చివరికి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. అంటే ఒకేసారి చాపర్ ని సేవ్ చేయాలి, ఆ అన్నోన్ గర్ల్ ని సేవ్ చేయాలి. లూఫీ సంహవ్ ఇద్దరిని సేవ్ చేస్తాడు. గర్ల్ ఫైనల్లీ సేఫ్ అవుతుంది. క్రూ ఆమెను చూస్తారు. ఆమెకు పింక్ హెయిర్ చాలా ఎగ్జాస్టెడ్ గా ఉంటుంది. మొదట క్రూకి ఆమె ఐడెంటిటీ తెలియదు, కానీ ఆమె మాత్రం చాలా ఫ్రైటెండ్ గా ఉంటుంది. ఆమె వెంటనే వాళ్ళని చూసి వార్నింగ్ ఇస్తుంది, కింద చూడండి అని. అందరూ సీ వైపు చూస్తారు. ఉసోప్ అబ్జర్వేషన్ లో సీ వైపు చూస్తాడు. మొదట అతనికి ఏమీ కనిపించదు. తర్వాత 2 గ్లోయింగ్ ఐస్, చీకటి వాటర్ లో 2 పెద్ద ఐస్ కనిపిస్తాయి. ఉసోప్ ఫేస్ ఒక్కసారిగా మారిపోతుంది. అతను పానిక్ అవుతూ రన్ అని అరుస్తాడు. ఎందుకంటే అది నార్మల్ సీ యానిమల్ కాదు. ఒక్కసారిగా సీ నుంచి ఒక మాసివ్ షార్క్ బయటకు వస్తుంది. కానీ ఇది ఇంకా స్ట్రేంజ్. దాని బాడీ మెటాలిక్. అది ఆర్డినరీ షార్క్ కాదు. ఇది మెకా షార్క్. వెగాపంక్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన గిగాంటిక్ మెకానికల్ షార్క్. కానీ ఇది మెకానికల్ షార్క్ కావడంతో సిచ్యువేషన్ ఇంకా వియర్డ్ గా మారుతుంది. మెకా షార్క్ స్ట్రైట్ గా 1000 సన్ని కిందకి వస్తుంది. దీని మౌత్ స్లోలీ ఓపెన్ అవుతుంది. షిప్ మొత్తం దాని మౌత్ లో పడిపోయేంత హ్యూజ్ గా ఉంటుంది. నామి, ఉసోప్, రాబిన్, సాంజీ, ఫ్రాంకీ, బ్రూక్ అందరూ పానిక్ అవుతారు. షిప్ ని మింగేయడానికి వస్తుంది అనే సిచ్యువేషన్ లో ఫ్రాంకీ వెంటనే హెల్మ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ షార్క్ స్పీడ్ చాలా ఎక్కువ. అదే సమయంలో జింబే ఒక ఇంపార్టెంట్ విషయం నోటీస్ చేస్తాడు. లూఫీ, చాపర్, బోనీ ముగ్గురు సీలో పడిపోతున్నారు. లూఫీ, బోనీ ఇద్దరు డెవిల్ ఫ్రూట్ యూజర్స్. అంటే వాళ్ళు స్విమ్ చేయలేరు. జింబేకి 1 సెకండ్ కూడా డిలే చేయడానికి టైం లేదు. అతను వెంటనే డిసైడ్ చేస్తాడు, నేను వాళ్ళని సేవ్ చేస్తా అని. ఈ ఎపిసోడ్ కింద ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నిజానికి నేను లాంగ్ వీడియోని చేద్దాం అనుకున్నాను, కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాను. అండ్ ఫోన్ కూడా సహకరించడం లేదు. దానివల్ల ఫోన్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట. అంటిల్ దెన్ బై బై, సీ యూ.